చెట్టంత మనిషిని నెట్ట నిలువున కుప్పకూల్చే మూర్ఛవ్యాధి మెదడులో పెను విస్ఫోటంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది. కదలికల్ని కట్టిపడేసి కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛవ్యాధి అంటే నేటికి మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, అపోహలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛవ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛవ్యాధి గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిలెప్సీ అంటే ఏంటి? ఎపిలెప్సీ వ్యాధిలో ఏం జరుగుతుంది? నాడీ వ్యవస్థలో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ కాన్స్టెంట్గా ఎలక్ట్రికల్ కరెంట్స్ ఇస్తూ ఉంటాయి. బ్రెయిన్లో ఒకసారి ఒక సిగ్నల్ ఇవ్వాలి, బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఇవ్వాలి అంటే బ్రెయిన్లో ఒక కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ కరెంట్ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి పాకుతూ చివరికి ఎండ్ ఆర్గన్ దాకా, అంటే మనం ఏదైనా పని చేస్తున్నామంటే చేతి దాకా, మనం మాట్లాడుతున్నామంటే పెదవుల దాకా ఆ సిగ్నల్ రావాలి. ఇలా నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకసారి ఒక చోట కొన్ని న్యూరాన్స్ విపరీతంగా అనుకున్న దానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువగా విస్ఫోటనంలాగా కరెంట్స్ ఇస్తే, అంటే ఒక ఎలక్ట్రికల్ బర్స్ట్ ఒక చోట అయితే అక్కడి నుంచి ఈ ఎలక్ట్రికల్ బర్స్ట్ కరెంట్స్ విపరీతంగా బ్రెయిన్ అంతా పాకడం వల్ల సీజర్స్ వస్తాయి. సీజర్స్ అంటే ఫిట్స్. ఎపిలెప్సీ అంటే ఒక సీజర్ వస్తే సరిపోతుందా, వాళ్ళందరూ ఎపిలెప్సీ పేషెంట్సా అంటే కాదండి. ఎపిలెప్సీ అంటే 2 అంతకంటే ఎక్కువ సార్లు సీజర్స్ వస్తే, ఫిట్స్ వస్తే వాళ్ళని ఎపిలెప్సీ పేషెంట్స్ అంటాం. ఎపిలెప్సీలో మళ్ళీ రకాలున్నాయా? ఎపిలెప్సీలో రకాలు అంటే కామన్గా మేము చూసేవి సడన్గా బొమ్మలా అయిపోవడం, సడన్గా చేస్తున్న పని ఆపేస్తూ బొమ్మలా అయిపోవడం, కళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఒక లుక్ ఇచ్చేయడం, స్టేర్ అంటే ఒక చోటకి కళ్ళు ఆగిపోవడం. ఈ సమయంలో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. ఇంకో రకం చూస్తే ఝట్కాలు వస్తాయి, మయోక్లోనిక్ జర్క్స్. ఝట్కా వల్ల చేతిలోంచి ఏదైనా వస్తువు జారిపోవడం, అలా కాన్స్టెంట్గా పొద్దున లేచిన తర్వాత ఎక్కువసార్లు కనపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి మనకి రెగ్యులర్గా తెలిసిందే, 2 కాళ్ళు 2 చేతులు గట్టిగా పట్టేయడం, కొట్టుకోవడం, కళ్ళు తేలేయడం, ఆ టైంలో కంప్లీట్గా కాన్షియస్నెస్, ధ్యాస వెళ్ళిపోవడం. ఇవి కాకుండా బట్టల్లో మూత్రం వెళ్ళిపోవడం, బట్టల్లో మోషన్ వెళ్ళిపోవడం, నాలుక ఖర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగచ్చు. ఎపిలెప్సీకి కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? కారణాలు ఇలా ఎలక్ట్రికల్ బర్స్ట్ ఎవరికి రావచ్చు, ఎందుకు రావచ్చు అంటే ఏజ్ వైజ్ చూసుకుంటూ వెళ్ళిపోతే, చిన్నపిల్లల్లో బిడ్డ పుడుతున్నప్పుడు ఏదైనా తేడా వచ్చింది, వెంటనే ఏడవలేదు, లేకపోతే బిడ్డ పుడుతున్నప్పుడు ప్రొసీజర్ కాంప్లికేట్ అయింది, ఇమీడియట్గా ఆక్సిజన్ అందలేదు, లేకపోతే బిడ్డ ఏదైనా మెకానియం అంటారు కదా, ఉమ్మనీరు తాగేశారు, దానివల్ల కొంచెం ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది, విపరీతంగా జాండీస్ వచ్చింది, లేదంటే కాల్షియం తేడా లోపం వచ్చింది, బిడ్డకి కొన్ని గ్లూకోజ్ ఇలాంటివి తక్కువ వచ్చేసాయి, బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, మిగతా సెప్సిస్ అంటే రక్తంలో ఇన్ఫెక్షన్, ఇవన్నీ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ నియోనేట్స్ అంటే ఫస్ట్ 1 monthలో ఉన్న వాళ్ళకి చాలా కామన్గా జరుగుతాయి. సో ఇవన్నీ కారణాలు ఫిట్స్ కోసం చిన్న వయసులో. ఇవి కాకుండా జన్యుపరమైన ఎపిలెప్సీస్ కూడా వస్తాయి. అవన్నీ యూజువల్గా చిన్నపిల్లల్లోని స్టార్ట్ అవుతాయి, లేదంటే టీనేజర్స్లో కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో మేము సాధారణంగా చూసేది బొమ్మలాగా అయిపోవడం, ఇలాంటివి కామన్గా చూస్తాం. లేకపోతే వాటితో పాటు ఝట్కాలు, లేకపోతే పెద్ద ఫిట్స్ కూడా గమనించవచ్చు. టీనేజర్స్లో కామన్గా చూసేది ఈ జర్క్ ద్వారా వచ్చేటివి, మయోక్లోనిక్ జర్క్స్తో పాటు ఉండే ఎపిలెప్సీస్. వీటిలో కొన్ని జన్యుపరంగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్కి సంబంధించిన కణితులు, లేకపోతే ట్యూమర్స్, గడ్డలు, వీటి వల్ల రావచ్చు. పెద్దవాళ్లలో, చాలా పెద్దవాళ్లలో బ్రెయిన్కి సంబంధించి ఏమన్నా స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ అవుతున్నాయి. రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ స్ట్రోక్ తగ్గిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు, స్ట్రోక్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నప్పుడు ఏవైతే న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యాయో స్ట్రోక్ వల్ల, ఆ న్యూరాన్స్ ప్లేస్లో మచ్చలు మిగిలిపోతాయి. ఆ మచ్చ లాంటివి ఉండడం వల్ల ఫిట్స్ రావచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల రావచ్చు. పెద్దవాళ్లలో ఇంకా సాధారణంగా చూసేది ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్స్ పడిపోవడం వల్ల, విపరీతంగా షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల, బ్లడ్లో సోడియం అంటే బ్లడ్లో లవణాలు ఉంటాయి, లవణాల్లో సోడియం బాగా తగ్గితే, బాగా ఎక్కువైనప్పుడు కూడా ఫిట్స్ రావచ్చు. ఇవి కామన్గా చూస్తూ వెళ్తాం. మూర్ఛల విషయంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? పేషెంట్ ఫిట్ వచ్చి కొట్టుకుంటున్నప్పుడు మనం చేయాల్సినవేవి, చేయకూడనివేవి అవన్నీ స్పష్టంగా తెలిసి ఉండాలి. కొంతమంది తాళాలు పెట్టేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు, కొంతమంది నోట్లో గుడ్డ కుక్కేస్తేనో, లేకపోతే చేతులు కాళ్ళు కొట్టుకోకుండా ఆపేస్తేనో సరిపోతుంది అనుకుంటారు. ఇవేవి పనికిరావు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డేంజరస్. నోట్లో గుడ్డ కుక్కేయడమో, లేకపోతే నోట్లో ఏదైనా పెట్టడమో వల్ల
ఆ పేషెంట్కి ఫిట్ వస్తూ ఉన్నప్పుడు ఆక్సిజన్ అందకుండా పోతుంది. సో ఖచ్చితంగా ఇది చేయకూడదు. చుట్టూతా ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దెబ్బలు తగిలే అవకాశం ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా ఎపిలెప్సీ పేషెంట్ కొట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా దెబ్బ తగలకుండా చూసుకోవాలి. అండ్ ఇలా ఫిట్ వస్తూ ఉన్నప్పుడు నోట్లో ఉండే లాలాజలం కానీ ముక్కు నుంచి వచ్చేది కానీ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, యాస్పిరేషన్. సో ఇది అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎలా ఇది అవ్వకుండా చూస్తాము అంటే మనిషిని ఫిట్ వస్తున్నప్పుడు ఆర్ ఫిట్ వచ్చిన తర్వాత కూడా ఒకవైపు కుడివైపు కానీ ఎడమ చేతి వైపు కానీ కంప్లీట్గా తిప్పేసి కొంచెం తల కిందికి దించితే ఈ లాలాజలం అంతా కిందికి లంగ్స్లోకి వెళ్లకుండా ఊపిరితిత్తులోకి వెళ్లకుండా ఆపచ్చు. తద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ ఆపగలుగుతాం. తాళం పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం ఇది. తాళం పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఒకవేళ ఏమైనా ఇమీడియట్గా చేయగలిగితే ఆల్రెడీ పేషెంట్కి ఎపిలెప్సీకి సంబంధించిన జబ్బు ఉంది అని ఆల్రెడీ తెలుసుంటే వాళ్ళ పాకెట్స్లో కొన్ని మందులు క్యారీ చేస్తారు. ముక్కులో నాసల్ స్ప్రే వేయడం కానీ లేకపోతే నాలుక కింద పెట్టగలిగితే, అది కూడా మనము బయట చూస్తున్న వాళ్ళని పెట్టలేము, కొన్నిసార్లు వాళ్ళకే ముందే ఫిట్ వచ్చే ముందు తెలుస్తుంది. సో అలాంటి మందులు ఏమన్నా ఉంటే వాళ్ళే నాలుక కింద పెట్టుకుంటారు. మనం చేయగలిగింది ఏంటంటే పేషెంట్కి దెబ్బలు తాకకుండా చూడడము, ఊపిరితిత్తుల్లోకి ఈ నీరంతా లాలాజలం అంతా వెళ్లకుండా ఉండడము, అండ్ ఒకవేళ నాసల్ స్ప్రే ఇవ్వగలిగితే నాసల్ స్ప్రే వేయడము, ఇవి చేయగలుగుతాం. ఎపిలెప్సీకి చికిత్స ఎలా ఉంటుంది? జీవితకాలం పాటు మందులు వాడాలా? ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ పేషెంట్ని బట్టి ఇండివిజువలైజ్ అయిపోతాయి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తాం. అంటే కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని మందులు బాగా పనిచేస్తాయి, కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ ఒకసారి డాక్టర్ని సంప్రదించిన తర్వాత చెప్పగలుగుతాం. క్యూరబులా అంటే కొన్ని స్పాంటేనియస్గా, ఇప్పుడు చైల్డ్హుడ్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్లో కొన్ని సిండ్రోమ్స్ 16 ఏళ్లకి కంప్లీట్గా తగ్గిపోతాయి. ఆ లోపల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కొంతమందికి ఏదైనా స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ టైంలో ఫిట్ వచ్చింది, ఆ తర్వాత మచ్చ ఏమీ మిగిలిపోలేదు, అలాంటి కేసెస్కి 4 to 6 వీక్స్లో ఇచ్చేయచ్చు ఎర్లీ సిమ్టమాటిక్ సీజర్స్. లేదు బ్లడ్ షుగర్ పడిపోయింది, సోడియం పడిపోయింది, దానివల్ల ఫిట్స్ వచ్చినాయి, దానికి కూడా కొన్ని వారాల ట్రీట్మెంటే ఉంటుంది. కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఆర్ నెలల ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి ఈ 70-80% కాకుండా మిగతా 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా మందులతో నయం చేయలేని కేసెస్లో సర్జికల్ ఆప్షన్స్ కుదురుతాయా అంటే కొన్ని కేసెస్లో చేయగలుగుతాం. ఇందాక చెప్పుకున్నట్లు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్న తర్వాత ఒక ఏరియా నుంచి కనుక ఫిట్స్ వస్తున్నాయి అంటే ఆ ఏరియాని కనుక సర్జరీ ద్వారా తీయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సర్జికల్ ఆప్షన్స్ అంటే డైరెక్ట్గా బ్రెయిన్లో పార్ట్ తీసేయడమే కాకుండా అదర్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని నరాలని స్టిమ్యులేట్ చేస్తే, మెడ దగ్గర ఉన్న కొన్ని నరాలని స్టిమ్యులేట్ చేస్తే దానికి సంబంధించిన ఫిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్ అని కూడా అంటాం, రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్ కూడా చేయొచ్చు. ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జరీతో పాటు మందులు, సర్జరీ, వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఆర్ రెస్పాన్సివ్ స్టిమ్యులేషన్, ఇలా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేయగలుగుతాం. ఆధునిక వైద్యంలో మోచి వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అర్థం పర్థం లేని అపోహల్ని పక్కన పెట్టి చక్కగా వైద్యం తీసుకుంటే చాలు. మూర్ఛ వ్యాధి నుంచి సులువుగానే బయటపడొచ్చు.